కల్కి ట్రైలర్ మీకు ఎలా అనిపించిందమ్మా? సూపర్. ఏం నచ్చింది కల్కి ట్రైలర్ లో? కల్కి కంటే నాకు ఓజీ నచ్చింది. ఓకే, ఓజీ ప్రభాస్ రాజ్ లుక్స్ ఎలా అనిపించాయి? సూపర్. సో దీపికా పదుకోన్ గారు ఎలా చేశారనుకుంటున్నారు? ఓకే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు ఎలా అనిపించింది? బాగుంది. సో ప్రభాస్ అన్న లుక్స్ ఎలా అనిపించాయి మీకు? చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు కదా లుక్స్ బాగాలేవు అది అని. కానీ బాగుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మరి కల్కి మీద ట్రైలర్ చూశాక? హిట్ అవ్వచ్చు. ఓకే, అంటే హాలీవుడ్ రేంజ్ లో ఉందనుకుంటున్నారా? తన ప్రతి సినిమాలకి ఓకే, అంటే బాహుబలి రికార్డును బ్రేక్ చేస్తాను కొంతమంది, చేయడానికి చాలా మంది అంటున్నారు. చేయదని అనుకుంటున్నారు. సో ఇప్పుడు ప్రభాస్ అన్న 600 crores బడ్జెట్ సినిమా కదా, సో మరి ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? ఉంటది కదా 1500, 2000, 3000 అంటే ఉంటుంది, బట్ బాహుబలి అంత ఉంటుంది. బ్రో నమస్తే బ్రో. బ్రో ఇప్పుడు కల్కి ట్రైలర్ వచ్చింది కదా, సో ప్రభాస్ అనేది, సో మీకు ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుంది, మైండ్ బ్లోయింగ్, అసలు హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఓకే, చూస్తే అసలు మైండ్ తిరిగిపోతుంది అసలు. కల్కి ట్రైలర్ వచ్చింది కదా, చూసారా? చూసాను బ్రదర్. సో మీకు ఎలా అనిపించింది కల్కి ట్రైలర్? కల్కి ట్రైలర్ చాలా బాగుంది. బాహుబలి మీద గ్రాఫిక్స్ అవి బాగున్నాయి. అసలు ప్రభాస్ సినిమా అంటే ఇంకా కొట్టి చెప్పేది లేదు అసలు, ఇంకా దాన్ని కొట్టిన సినిమా ఉండదు. సో ప్రభాస్ అన్న లుక్స్ బాగాలేవు అని చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, చాలా మంది అంటున్నారు కదా. నా చెప్పిన వాళ్ళందరూ వేరే వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళే ట్రోలింగ్ అంతా వేస్తూ ఉంటారు. అది అసలు ప్రభాస్ కోసం మాట్లాడాడంటే అది వేస్ట్ నా కూడా అర్థం. ఓకే, అంటే ప్రభాస్ అన్న చాలా మంది తిడుతున్నారు, ఈ సినిమా 600 కోట్లు పెట్టే బడ్జెట్ అంత సినిమా కాదు, ఆ 200 కోట్లకి నాకు రావంటున్నారు అన్న. ఎందుకంటే ఈయన కృష్ణరాజు గారు భీమవరం మొగల్తూరు, ఆయన రెబల్ స్టార్. ఆయన ఎవరో తీసుకురాలేదు సినిమాల్లో, ప్రొడ్యూసర్లే డైరెక్టర్లు వెనకాల పడి ఆయన తీసుకొచ్చారు. ఆయన తర్వాత ఆయన వారసుడిగా ప్రభాస్ వచ్చాడు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అసలు భీమవరం కాదు, సౌత్ ఇండియా మొత్తం ప్రపంచం అంతా కూడా బాహుబలి అంటే ఒక పెద్ద పేరు మాట. అది ప్రభాస్ని ఎవరన్నా అది మాట్లాడినా కానీ, ఆయన కోసం వ్యతిరేకంగా మాట్లాడినా కానీ వాళ్ళందరూ వేస్ట్ కాళ్ళు అన్నమాట. ఎందుకంటే ఈయన అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిపోయాడు ప్రభాస్. ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిపోయాడు. అందుకని చెప్పి ఈ కింద వచ్చిన హీరో అందరూ ఏంటంటే ఆయన చూసి కుళ్ళిపోతున్నారు అంతే. ఆయనకు ఆ కుళ్ళు ఉండదు. అందరితోటి ప్రతి ఒక్క హీరో తోటి ఆయన మంచిగా ఉంటాడు, ఫ్రెండ్షిప్ చేస్తానే ఉంటాడు. ప్రతి ఒక్క హీరో తోటి ఆయన మంచిగా ఉంటాడు. సో గతంలో దేవరా గ్లిమ్స్ వచ్చాయి కదా, సో దేవరా గ్లిమ్స్ బాగున్నాయి లేకపోతే సలా ట్రైలర్ కల్కి ట్రైలర్ బాగుంది? కల్కి ట్రైలర్సే బాగున్నాయి. అందులో బుజ్జి ఇంకా అసలు చెప్పక్కర్లా. సినిమాకి వెళ్ళాలంటే బుజ్జి కోసం వెళ్ళాలి. బుజ్జి లవర్స్ ఎవరైనా ఉంటే కనుక ఫస్ట్ రోజు బెనిఫిట్ షోకి వెళ్ళిపోండి, బుజ్జి కోసం అన్న మీరు అందరూ వెళ్ళాలి. ఓకే, అది జై ప్రభాస్. ఓకే బ్రో, ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? ఇది బాహుబలి సినిమాకి మించిపోద్ది, 1500 కోట్ల పైన రావచ్చు. ఓకే, అంటే గ్రాఫిక్స్ కూడా అట్లానే ఉన్నాయి కదా. ఓకే, రామోజీ ఫిల్మ్ సిటీలో మరి బుజ్జి ట్రైలర్ చూపించారు కదా, డైరెక్ట్ గా ప్రభాస్ నడుపుకొని వచ్చాడు. ఓకే, ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ మాట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే యంగ్ రెబల్ స్టార్ అన్న. ఇప్పుడు ప్రభాస్ అన్న పక్కన దీపికా పదుకొనే గారు చేశారు, సో మీకు ఎలా అనిపిస్తుంది అన్న? మరి ఎలాంటి ఆమె తల్లి క్యారెక్టర్ చేసింది అంటున్నారు కదా, మరి హీరోయిన్ కింద బాగుంటది, ఆమె తల్లి క్యారెక్టర్ కింద పెట్టారని అంటున్నారు. కాబట్టి త్వరలో మరి హీరోయిన్ చూడాలి, అసలు ఎలా ఉంటుందో చూడాలి ఆమెను కూడా. మరి నమస్తే అన్న. సో ప్రభాస్ అన్న కల్కి ట్రైలర్ వచ్చింది కదా, సో మీకు ఎలా అనిపించింది అన్న? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అన్న, డిఫరెంట్ గా ఉంది. మన మార్వెల్స్, ఏంజల్స్ మూవీస్ ఏ టైప్ లో ఉన్నాయి ఆ టైప్ లో అనిపించింది. ఓకే, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ. ఓకే, చాలా మంది ట్రైలర్ బాగాలేదు అంతగా అలా ఏం లేదన్న, మాకైతే నచ్చింది. ఓకే, ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. విఎఫ్ఎక్స్ బాగాలేవు అంటున్నారు. విఎఫ్ఎక్స్ అన్ని బాగానే ఉన్నాయి కానీ కొంతమంది ట్రోలర్స్ చేసేది అంతే కామన్. ఓకే, సో ప్రభాస్ లుక్స్ ఎలా అనిపించాయి బ్రదర్? డిఫరెంట్ గా ఉన్నాయన్న. ఆదిపురుష్ తర్వాత వచ్చి దాని మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు ఫ్యాన్స్ అందరూ. ఖచ్చితంగా హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ప్రభాస్ అన్నది బాడీ. ఓకే బ్రో, ఇప్పుడు ప్రభాస్ అన్న పక్కన దీపికా పదుకొనే గారు చేస్తున్నారు కదా, సో ఆమె క్యారెక్టర్ ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? అది ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నా, ఏ విధంగా ఉంటారు మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేం కదా. మూవీ స్టోరీని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, అంటే ఆవిడ తల్లి క్యారెక్టర్ అంటున్నారు, ఇంకొకసారి అంటే బాహుబలి శివగామి పాత్ర లాగా ఇలాగ ఉండబోతుందని ఒక టాక్ అయితే ఉంది. సో మరి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగా? ఏమన్నా చెప్పలేము, అది ఇంకా రిలీజ్ అయ్యి కదా. ఓకే, సో ఇంకా కల్కి మీద ఇంకా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? మేమైతే ఇండస్ట్రీ హిట్ కొడుద్దని ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాం ప్రెసెంట్ అయితే. ఓకే, ఖచ్చితంగా విన్నాం, హిట్ అయితే కొడతాం. ఓకే, అంటే ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నారా 2024 లో? మోస్ట్ పాపులర్ మూవీగా కల్కి ఉండబోతుంది.
ఓకే ఆస్కార్ కి వెళ్ళేది ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి కదా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అది రిలీజ్ అయిన తర్వాత చెప్పగలం అన్న మూవీని బట్టి కంటెంట్ చూసి కంటెంట్ న్యూస్. ఓకే సో ఓవరాల్ గా ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేయొచ్చు అంటున్నారు ఇప్పుడు 600 crores బడ్జెట్ ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేయొచ్చు 1000 కోట్లు దాటి చేయొచ్చు. ఓకే ఓవరాల్ గా మూవీ ఎలా ఉండబోతుంది ఒక మాటలో మా మూవీ ఇంకా చూసుకోగలదు అన్న, ఓకే కన్ఫర్మ్. ఓకే బ్రో, థ్యాంక్ అయితే పక్క దంగల్ రికార్డ్ ఈసారి పక్క క్రాస్ అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి హాయ్ బ్రో చెప్పు బ్రో. బ్రో కల్కి ట్రైలర్ వచ్చింది కదా సో మీకు ఎలా అనిపించింది అన్న అద్దరిపోయింది బ్రో. దంగల్ రికార్డ్స్ బ్రేకింగ్ నాకు తెలిసి ఇంకా హైయెస్ట్ రికార్డ్ ఉంటే ఇంకా కల్కినే ఉంటది. దాని తర్వాతనే ప్రతి ఒక్క షాట్ విఎఫ్ఎక్స్ కావచ్చు, సీజీ వర్క్ కావచ్చు, అసలు ప్రభాస్ గారి లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ చూపించిండు. అంటే ఇంతకుముందు మనకి చాలా యాక్షన్ మూవీస్ అవన్నీ వచ్చినాయి కానీ ప్రభాస్ గారు కామెడీ టైమింగ్ రాలే. సో ఇందులో నాకు ఆ కామెడీ టైమింగ్ డైలాగ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. ఇంకా అమితాబ్ బచ్చన్ గారి గురించి అయితే ఏం చెప్తాం బ్రో, అసలు నెక్స్ట్ లెవెల్ చూపించిన ఆయన గురించి అయితే నేనైతే ఈగర్లో వెయిట్ చేస్తున్నా మూవీ గురించి. అంటే ప్రభాస్ లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి? క్రేజీ ఉంది బ్రో. ఆ మోడర్న్ లుక్ లా అసలు ఆ హెయిర్ స్టైల్ కావచ్చు ప్రతిది కూడా హైలైట్ అంటే హైలైట్ ఉంది. నాగేశ్వర అయితే నెక్స్ట్ లెవెల్ చేశారు. ఓకే దీపికా పదుకొనే గారి క్యారెక్టర్ ఏమై ఉండొచ్చు అంటున్నారు చాలా మంది, మదర్ క్యారెక్టర్ అంటున్నారు. అంటే మదర్ క్యారెక్టర్ కాదు, ఎందుకంటే మనకి అలా చూపిస్తారు కదా, ఆయన కూడా తీసుకెళ్తారు. కాకపోతే మరి దీపికా పదుకొనే బాబు ఉండు కదా, సో మరి ఆ ఫాదర్ కూడా మేబీ ఇంకొక ప్రభాస్ అయి ఉండొచ్చు. అంటే టైం ట్రావెల్ కూడా ఉండే అవకాశం ఉంది కదా. సో అది ఎవరు అనేది మనకైతే చూపించలేదు. అండ్ ఎండింగ్ లో కమల్ హాసన్ గారి లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆయన అసలు ఆ గెటప్ చూస్తే మాత్రం నాకైతే క్రేజీ అనిపించింది. బట్ కాకపోతే నాకు తెలిసి ఈ పాటలో అయితే ఉండడు, ఓన్లీ జస్ట్ అయిపోయే ముందు వస్తాడు, ఒక క్వశ్చన్ మార్క్ లా పెట్టి వెళ్ళిపోతాడు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రభాస్ అన్నని ఈ సినిమాలో చాలా సెల్ఫిష్ లాగా చూడబోతున్నాము అని ఒక టాక్ అయితే ఉంది. ట్రైలర్ చూసినప్పుడు అదే మైండ్ సెట్ తో అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది మరి? సెల్ఫిష్ ఏముండదు. ఫస్ట్ చెప్పాడు కదా ఫైట్ అమౌంట్ కోసం ఏదో ఒకటి చేస్తుంటాడు. బట్ దాని తర్వాత అమితాబ్ బచ్చన్ వీళ్ళు కలిసినాక వీళ్ళతో కూడా ఫైట్ ఉంటది. దాని తర్వాత విలన్స్ ఎవరు, హీరో ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారో తెలుసుకుని అమితాబ్ బచ్చన్ సైడ్ వస్తాడు అంతే. ఓకే ఇప్పుడు దీపికా పదుకొనే గారు చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఆవిడ ఎంట్రీ సీన్స్? చాలా చాలా బాగుంది. అంటే లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటది, అది నాకు అర్థం కాదు, కమల్ హాసన్ తో, ఒక బాబు ప్రాణం కోసం ఇంకెన్ని ప్రాణాలు తీస్తామని చెప్పి. అంటే చాలా ఉన్నాయి క్వశ్చన్ మార్క్స్, అవన్నీ మూవీ వస్తేనే తెలుస్తుంది మనకైతే, ఇప్పుడైతే ఏం చెప్పలేం కదండి. ఓకే అట్లా సో మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఒక మాటలో? ఏముంది బ్రో, వస్తే 12ంటికి ఓపెన్ అయితే ఉరిపడే ఇంకా థియేటర్లకి, సండే థియేటర్లకి అంతే. థ్యాంక్ యూ బ్రో. అంటే కల్కి ట్రైలర్ బాగుంది బ్రో. అది హీరో యాక్షన్స్ కానీ లైక్ విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగున్నాయి మూవీస్. నేను కూడా యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ నేను కూడా. సో చాలా బాగున్నాయి లైక్ క్యారెక్టర్స్ కానీ హీరోయిన్స్ లైక్ క్యారెక్టర్స్ దీపికా పడుకొని, కమల్ హాసన్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, దిశా పటాని కానీ అంత క్యారెక్టర్ బాగున్నాయి. సో మేబీ వన్ పార్ట్ కాదు దీని మూవీస్ లో కూడా అర్థమైపోయింది మనం కూడా 2-3 పార్ట్స్ ఉంటాయి అని. బాగుంది విఎఫ్ఎక్స్ అని. చాలా మంది బాగాలేదంటారు. చాలా బాగా ఇక వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. ఒకరు నచ్చుతుంది, ఇంకొకరు నచ్చారు అంతే. అది మనమేం చెప్పలేం కదా వాళ్ళు ఎందుకు నచ్చట్లేదు అనేది. బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. బాహుబలి రికార్డ్స్ చెప్పలేను కానీ హిట్ అయితే అవుతుంది బ్రో మూవీ. ఓవరాల్ గా ఎలా అనిపించింది మీకు ప్రభాస్ గారి యాక్షన్ కానీ ప్రభాస్ గారి లుక్స్ కానీ? అంటే ఇది జస్ట్ మనకు ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చారు. మనకు మూవీ ముందు 2-3 డేస్ ముందు కానీ ఇంకో టీజర్ కంపల్సరీ వస్తుంది. దాంట్లో యాక్షన్ సీన్స్, దాంట్లో హీరో గురించి ఎక్కువ ఉంటుంది మేబీ. ఇందులో చాలా తక్కువ ఉంది అంటున్నారు కదా. అవును, టాక్ వస్తుంది మరి దాన్ని. అది మామూలుగా ఎవరైనా సరే పాన్ వరల్డ్ మూవీ కాబట్టి మరి అంతగా ఏం చూపించారు మనకు. ఇంట్రొడక్షన్ మాత్రం చూపిస్తారు. అందరు క్యారెక్టర్ కానీ అందరికీ రివీల్ చేస్తారు ఒకసారి. మూవీస్ ముందు ఇంకో టీజర్ డెఫినెట్లీ వస్తుంది, అప్పుడు అర్థమైపోతాయి ఫ్యాన్స్ కి. కలెక్షన్ 1000 crores అయితే ఈజీ వస్తుంది బ్రో. సో ఓవరాల్ గా ఒక్క పాయింట్ లో చెప్పాలంటే మూవీ గురించి ఓవరాల్ అంటే బ్లాక్ బాస్టర్ అయితే కంపల్సరీ హిట్ అయితే అవుతుంది బ్రో. అనిపించింది? చూశాను, బాగుంది, నైస్. ఏం నచ్చింది భయ్యా మీకు అందులో? ప్రభాస్ గారి యాక్షన్ నచ్చింది, ఇంకా డైలాగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అంటే ప్రభాస్ అన్న లుక్ గెటప్ అది అంతా ఎలా అనిపించింది? అంతా యూనిక్ అనిపించింది అన్న, కొత్తగా ట్రై చేస్తారు, బాగుంటుంది సినిమా. చాలా మంది బాగాలేదు అంటారు కదా. నాకైతే నచ్చింది భయ్య. దీపికా పదుకొనే యాక్షన్ ఎలా అనిపించింది? దీపికా గారి యాక్షన్ కూడా కొంచెం వెరైటీగా ఉంది. ట్రైలర్ కమల్ హాసన్ గారిని చూసారా? అమితాబ్ బచ్చన్ గారిని చూశాను. కమల్ హాసన్ గారిని చూడలేదా? చూడలేదు. లాస్ట్ లో గుండుతో కథలు వస్తారు చూసావా? అది గమనించలేదు, అంత గమనించలేదు. ప్రభాస్ అన్న ఫైటింగ్ ఆ లాస్ట్ లో కార్ లోంచి భుజులోంచి ఎగిరేటప్పుడు అదంతా ఎలా అనిపించింది? అదంతా బాగుంది అన్న. ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? ఎలివేషన్స్ బాగున్నాయి, హై పిక్స్. ఓకే ఎంత కలెక్ట్ చేస్తుందంటే ఎంత కలెక్ట్ చేస్తున్నా నేను చెప్పలేం, మేబీ 1000 crores. బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిందా? అది చెప్పలేము, నాకు కష్టం. ఓకే బ్రదర్, Maybe. యాక్చువల్లీ ఇప్పుడు
జూన్ 27 వస్తుంది కదా, అది పిచ్చి రైనీ సీజన్. ఆ. వర్షాలు పడితే ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి చాలా కష్టం అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తారు. దాని మీద ఒపీనియన్. అలా ఏమి ఉండదన్న, వెళ్తారు. ప్రభాస్ గారికి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. గట్టి వర్షం పడితే మీరు వెళ్ళి చూస్తారు. నేనైతే వెళ్ళి చూస్తాను. ఎంత వర్షం పడ్డా కూడా, తుఫాన్ వచ్చినా తుఫాన్ వచ్చినా ఏం లేదు, నేనైతే వెళ్తాను సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో. అంతే. ఫ్యామిలీతో వెళ్తారా మీరు? లేదు, ఫ్యామిలీతో. ప్రభాస్ మూవీ ఏదొచ్చినా జరిగి మామూలుగా ఉండదు. అది ప్రభాస్ పేరు చెప్తేనే అది మూవీ, చిన్న మూవీ అనేది హిట్ అయిపోద్ది. సూపర్ ఉంది, యాక్షన్ కూడా ప్రభాస్ అన్న లుక్స్ ఎలా అనిపించాయి మీకు? సూపర్. ఆ కట్అవుట్ చూస్తేనే మర్చిపోద్ది. ఓకే, ఓకే, వేరే లెవెల్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి, వినండి. VFX ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఓకే బ్రో. సో ఇప్పుడు దీపికా పదుకొనే గారు చేశారు కదా, ప్రభాస్ అన్న పక్కన సెట్ అయిందనుకుంటున్నారు. అంటే సెట్ అవ్వకపోయినా ప్రభాస్ అన్న పక్కన ఎవరైనా సెట్ అయిపోతారు అన్న రేంజ్ అలాంటిది. ఓకే, అంటే కొంతమంది మదర్ క్యారెక్టర్ అంటున్నారు, కొంతమంది ఏమో హీరోయిన్ అంటున్నారు. ఆ ట్విస్ట్ ఏంటన్నది చూడాలి. దానికోసం మేము కూడా చూస్తున్నాం. 27th దానికోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట మేము కూడా. అన్న ఇప్పుడు గ్రాఫిక్స్ ఎలా అనిపించినాయి మరి ట్రైలర్ లో? గ్రాఫిక్స్ బాగుంటుంది అన్న. ప్రభాస్ అన్నకి ఆ మొత్తం గ్రాఫిక్స్ లేకపోతే అసలు సెట్ అవ్వదు. గ్రాఫిక్స్ ఉండాలి కదా బ్రదర్. అంటే ఇందులో పెద్ద యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారు కూడా చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరున్నా సరే కానీ ప్రభాస్ అన్న ఉంటే అక్కడ సరిపోద్ది అన్న. మిగతా వాళ్ళు ఎవరు సరిపోరు, పక్క కూడా రారు. అంటే ఇప్పుడు నాగ్ అశ్విన్ గురించి ఏమని చెప్తారు, అంటే డైరెక్టర్ గురించి ఎలా అనిపించాయి మీకు? తెలుసా? అతనికి ఒకసారి ప్రభాస్ తో సినిమా తీశారంటే మళ్ళీ మళ్ళీ తీయాలనిపిస్తుంది అతనితో. అంటే ప్రభాస్ కనిపిస్తుందా, నాగ్ అశ్విన్ కనిపిస్తుందా? ప్రభాస్ మొత్తం ప్రభాస్ కనిపిస్తుందా? అంటే ఇప్పుడు మరి ప్రభాస్ అన్న లుక్, గెటప్ అది అంత ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది అన్న. గెటప్ అయితే వేరే లెవెల్. అన్న కూడా సేమ్ అటువంటి మూవీస్ అయితే బాగా హిట్ అవుతాయి. ఆ గెటప్ ఉన్న మూవీస్ అయితే బాగా హిట్ అవుతాయి. అంటే దీంట్లో వాటర్ గురించి మెయిన్ పాయింట్ గా ప్లాట్ గా చూపిస్తున్నారు కావచ్చు అనిపిస్తుంది. అంటే అక్కడ నీళ్లు ఉంటాయంట అని అన్నారు కదా, అంటే మీకు ఆ డైలాగ్ వినగానే ఎలా అనిపించింది? అది ఇంకా చూడాలన్న. అది మూవీ వచ్చిన తర్వాత 27 దాని గురించి వెయిట్ చేస్తున్నాం. చాలా ట్విస్ట్లు ఉన్నాయి ట్రేజర్ లో కూడా. ఆ ట్విస్ట్లు అన్ని ఎలా ఉంటాయి అంటే దాని గురించి వెయిట్ చేస్తున్నాం. టికెట్లు ఆల్రెడీ బుక్ చేసుకుందాం, రెడీగా ఉన్నాం చేసుకుందాం అని చెప్పేసి చూడాలి.